ఆంధ్రప్రదేశ్లో పుట్టుంటే ఆయనకు కూడా ఇబ్బంది అయి ఉండేదేమో, ఆ స్థాయికి వెళ్ళి ఉంటాం. గుజరాత్లో పుట్టి అక్కడ దాకా రాష్ట్రంలోనే ఇన్ని సమస్యలుంటే అన్ని రాష్ట్రాల సమస్యల్ని ఆయన ఏకదాటిగా పెట్టి ఈరోజు హైడ్రిక్ కొడుతున్నాడంటే చిన్న విషయం కాదండి. మనం చేయలేని పని ఒక వ్యక్తి చేయగలుగుతున్నాడు. అది ఏ రకంగా అంటే అందరి మనసులో గెలుచుకుంటున్నాడు. అంటే అన్ని మతాలని ఇప్పుడు ఈ రోజు తలాక్ తీసేసి ముస్లింస్ కి దగ్గర అయ్యారు, అయోధ్య రామాలయం అంటూ హిందువుకు దగ్గర అయ్యారు, 370 ఆర్టికల్ అంటూ ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ మనసుని గెలుచుకున్నారు. అది రద్దు చేయడం వల్ల రజనీ గారు పక్కన వెంకట గురుమూర్తి గారు ఉన్నారు, ఆయన అవన్నీ రాసుకుంటున్నారు. మళ్ళీ రేపు పొద్దున కలిసి పని చేయాలి. కొంచెం మధ్య మధ్యలో చంద్రబాబు గారిని కూడా పొగడండి కొంచెం. అది సార్, చంద్రబాబు గారిని పొగరడానికి ఏముంటుంది సార్? అమరావతి అంటే ఆయనదే, ఎప్పటికైనా ఆయన చేతుల మీదుగా జరగాలి. నవ్యాంధ్ర నిర్మాత ఈ రోజు ఆయన సీఎం అని మేము ఏకదాటిగా అంటున్నామంటే ఇక ఆయనకు మించింది లేదండి. కాకపోతే ఈ రోజు మోడీ గారు సెంట్రల్ నుంచి అన్ని రకాలుగా మనకి సహకారం అందిస్తారు. అదే రకంగా పోరాడి పట్టుమండే పవన్ కళ్యాణ్. మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారండి లైవ్ లో. నమస్తే శేఖర్ రెడ్డి గారు. మోడీ గారు వారి విశిష్ట వ్యక్తిత్వము, వారి గొప్పతనము, అలాగే పవన్ కళ్యాణ్ పోరాట పటిమ, చంద్రబాబు నిరంతరం తప్పించే రాజధాని, ఇప్పుడు దాకా ఇవన్నీ మాట్లాడుకున్నామండి. శేఖర్ రెడ్డి గారు, మీరు ఇంకేం యాడ్ చేస్తారు దీనికి? రాజేల్ గారు, గుడ్ మార్నింగ్ అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. విన్నానండి, మొత్తం విన్నాను. నవ్యాంధ్ర నిర్మాత అనేది విన్నాను, మోడీ గారి పోరాట పటిమ గురించి విన్నాను, పవన్ కళ్యాణ్ గారి త్యాగం గురించి విన్నాను, అన్ని విన్నాను. కాకపోతే ఒక గంట ఆగిన తర్వాత అవన్నీ మాట్లాడుకుంటూ కూర్చోడం వాళ్ళ పని. మేము మాత్రం ప్రజాసేవలో ముందుకెళ్తూ ఉంటామండి. నో డౌట్ ఎట్ ఆల్. గెలుపు మీద ఎలాంటి సందేహం లేదు మాకు, గెలుపు మీద ఎలాంటి సందేహం లేదు మాకు. మ్యాజిక్ ఫిగర్ ని కొట్టబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే, పాపం జన సైనికులు రవికిరణ్ ఏదో మాట్లాడుతున్నారు కాదండి, మీకు ఏదో రవికిరణ్ ఏదో మాట్లాడుతున్నారు. రవికిరణ్ గారు ఆల్రెడీ ట్రెండ్స్ పాజిటివ్ గా మాకు ఆల్రెడీ వస్తున్నాయని చూడమంటున్నారు. ఎన్డీఏ 253, ఎన్డీ కూటమి 101, 103, ఇతరులు 40, అది చెప్తున్నారు. అది చూడండి అని చెబుతున్నారు. ట్రెండ్స్ అన్ని అద్భుతంగా చూస్తున్నా. నేను అన్ని ఛానల్స్ లో చూస్తున్నా, నేషనల్ ఛానల్స్ లో కూడా చూస్తా ఉన్నా. నో వరీస్ అబౌట్ దట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ సెకండ్ టైం. రాష్ట్ర ప్రజలు మాకు ఆ బాధ్యతను ఇవ్వబోతున్నారు. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళబోతుంది. కాకపోతే ఏంటంటే, కీర్తన గారిని చూస్తే, సారీ మన ఎవరైతే రజనీ గారిని చూస్తే కొంచెం బాధగా ఉంది నాకు. సీఎం అనే స్థాయి నుంచి ఎమ్మెల్యే అయ్యాడు, సైనికుడిగా నిలబడ్డాడు అనే స్థాయికి వచ్చారు. సంతోషం, రియాలిటీలోకి వచ్చారు. మొత్తానికి సాయంత్రానికి పూర్తి రియాలిటీలోకి వస్తారు వాళ్ళు. ఈ 5 ఏళ్లు కూడా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి తెలుగుదేశం పార్టీని, జనసేనని కోరుకుంటున్నానండి. సో మీరు అలా చెబుతున్నారు. ఒక పక్క రాజమండ్రిలో గవర్నమెంట్లో బుచ్చే చౌదరి గారు, కుప్పంలో చంద్రబాబు గారు ఆధిక్యంలో ఉన్నారు. చాలా చోట్ల టీడీపీ లీడ్స్ కనిపిస్తున్నాయి. నంద్యాలలో లోక్సభ టీడీపీ అభ్యర్థి శబరి ఆధిక్యంలో ఉన్నారు. సార్ ఒకటి చెప్తాను చూడండి సార్, లీడ్ ఎవరు వెళ్ళారు అనేది కాదు సార్, గెలుపు ఎవరికి వచ్చింది అనేది మాత్రమే ముఖ్యం. తొలి రౌండ్ లో ఎవరు లీడ్ లో ఉన్నారు, రెండో రౌండ్ లో ఎవరు లీడ్ లోకి వచ్చారు, మూడో రౌండ్ లో ఎవరు లీడ్ కి వచ్చారు అనేది కాదు, గెలుపు ఎవరు అందుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆధిక్యం, గెలుపు ఎవరు అందుకున్నారు అనేది మాత్రమే ముఖ్యం అండి. గెలుపు ఎవరు అందుకున్నారు అనేది మాత్రమే ముఖ్యం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా విల్ ఫార్మ్ ద గవర్నమెంట్, నో డౌట్ ఎట్ ఆల్. నిన్న కేకే సర్వే సిఇఓ ఆయన పేరు కిరణ్ కొండేటి, వారితో మాట్లాడుతున్నప్పుడు వారు ఒకటి చెప్పారు, వైఎస్ఆర్సీపీ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ప్రదర్శించింది, 35% ఓటర్లు మేముడే ఉన్నారని. ఆయన మిమ్మల్ని ఎక్కడ బీలిటిల్ చేయాల. కాకపోతే ఏంటంటే ఓటింగ్ 50% ఓట్లు సార్, 50% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుందండి. 35% కాదు, 50% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేయబోతుంది. కానీ 35% ఓట్లతో 14 దగ్గరే మీది ఆగిపోతుంది. అండ్ మీరు యూ కెనాట్ సర్పాస్ ది నెంబర్ ఆఫ్ జనసేన 21, అది కూడా అడిగాను ఆయన్ని. మీరు ఈ విషయం ముందరే చెప్పుంటే ఇంకో 40 సీట్లు అడిగి తీసుకునే వాళ్ళు కదా జనసేన వాళ్ళు, 61 మంచి స్టేక్ వచ్చేది వాళ్ళకని. సార్ తినబోతూ రుచి ఎందుకు సార్, ఇంకో గంట 2 గంటల్లో మన ట్రెండ్స్ బయటకు వచ్చేస్తాయి. కేకే సర్వే నిజం అవుతుందా, ఆరామ్ అస్థాన్ సర్వే నిజం అవుతుందా, ఏది నిజం అవుతుంది అనేది ఇంకో గంట 2 గంటల్లో తేడతెల్లం అయిపోతుంది. తినబోతూ రుచి ఎందుకు. ఖచ్చితంగా సార్, మహిళలు పెద్ద ఎత్తున
మహిళలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఏదైతే మేము చేసిన సంక్షేమం ఏదైతే ఉందో